గౌరవ సభ్యులు సున్నం రాజయ్య గారు. మేడం డిప్యూటీ స్పీకర్ గారు, చాలా ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఈరోజు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, వికలాంగులు, మహిళా శిశు సంక్షేమ శాఖ, గృహ నిర్మాణం. అధ్యక్ష, గిరిజనులు ముందుగా చూసినట్లయితే గిరిజనులు ఈ తెలంగాణ రాష్ట్ర జనాభాలో 10% గిరిజనులు ఉన్నారు. వాళ్ళ కేటాయింపులు చూస్తే 8,165 కోట్లు మాత్రం కేటాయించారు. జనాభా ఆధారంగా చూస్తే ఈ కేటాయింపులు చాలవు. ఎందుకంటే రహదారులు కానీ, వివిధ మౌలిక సదుపాయాలు కానీ, ఇతర వాటికి కానీ కేటాయింపులు చూస్తే చాలా తక్కువ. జనాభా ఆధారంగా చూస్తే ఈ 10% ఉన్నటువంటి గిరిజనులకి కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు గిరిజన నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే డిఎస్సి నిర్వహించలేదు, ఏజెన్సీ డిఎస్సి, స్పెషల్ డిఎస్సి నిర్వహించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సిఆర్టీలు గాను, డైలీ వేజ్ వర్కర్స్ గాను పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఐటీడీలు, ఆదిలాబాద్ ఐటీడీఏ, వరంగల్ ఐటీడీఏ, భద్రాచలం ఐటీడీఏ చూస్తే 30 మంది స్టాఫ్. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఇంజనీర్లుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళు వేతనాలు పెంచలే. ఉదాహరణ అతను మంచికంటి రామకృష్ణరావు అని ఒక తెలిసిన ఉన్న ఇంజనీరు, ఆయన తిరిగి ప్రతి అధికారికి వచ్చినటువంటి ఉన్నతాధికారులు చెప్పి ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళని తక్షణం రెగ్యులర్ చేయాల్సిన అవసరం. సిఆర్టీని కూడా రెగ్యులర్ చేయాల్సిన. డైలీ వేజ్ వర్కర్స్ హాస్టల్స్లో దాదాపు మా ఖమ్మం జిల్లాలను, భద్రాచలం జిల్లాలను చూస్తే 500 మంది డైలీ వేజ్ వర్కర్స్ 30-40 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు వయసు అయిపోయే పరిస్థితి. వాళ్ళని రెగ్యులర్ చేస్తే వాళ్ళ వేతనాలు కానీ, వాళ్ళ కుటుంబం కానీ ఉండేదాన్ని రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈరోజు మన ఐటీడీఏ చాలా కీలకమైంది. అభివృద్ధి సంక్షేమ పథకాలని సమీక్షించడానికి ఎస్టీ కమిటీ ఉంటుంది అధ్యక్ష. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ ఏర్పై. ఎస్టీ కమిటీ లేదు. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ 2 సార్లు, ఒకసారి ముఖ్యమంత్రి గారితో సమక్షంలో జరిగింది, ఒకసారి మా మంత్రి గారు సమక్షంలో జరిగింది. 2 గిరిజన అభివృద్ధి సంక్షేమ పథకాలని సమీక్షించేటటువంటి కీలకమైనటువంటి వాటిని చేసే దాంట్లో ఎస్టీ కమిటీ లేదు. ఎస్టీ కమిటీకి చైర్మన్ లేడు. దీనికి లేని పరిస్థితి. తక్షణం వాటిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా భూ సమస్య, భూమి చాలా కీలకంగా ఉంది. భూమి ఈరోజు ఎన్నికల హామీ 3 ఎకరాల భూమి అన్నారు. ఇంతవరకు ఒక్క అడుగు, ఒక్క అంగుళం ఎక్కడ పంచలేదు. పోగా అడవి మీద ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు తాతల తండ్రుల కాలంలో వ్యవసాయం చేస్తున్నారు. ఆ గిరిజనులు ఇవాళ హరితారం పేరుతో, హరితారం వ్యతిరేకం కాదు గిరిజనులు, హరితారం ఉండాలని కోరుకునేవాళ్ళం. కానీ హరితారం పేరుతో చేస్తున్న సాగు భూముల నుంచి వెళ్ళగొట్టి ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా నిర్బంధం చేస్తున్నారు అధ్యక్ష. నా నియోజకవర్గంలో కొప్పుసూరు, మా మంత్రి గారు బాగా తెలుసు. కొప్పుసూరు అనేది అది 7 గ్రామాల గిరిజనులు, గిరిజనేతరులు తాతల తండ్రుల కాలం ఐటీడీ ఇచ్చినట్టు 89-90లో మా తుమ్మల నాగేశ్వరరావు గారు శంకుస్థాపన చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ నేను మొన్న చూస్తే, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మాదని ఫారెస్టులు అడ్డం పడుతున్నారు. అట్లా ఏ గ్రామం చూసినా, ఏ జిల్లాలో చూసినా ఈరోజు ఫారెస్ట్ నిర్బంధం ఉంది. ఇవాళ నేను ఒక్కడిని కాదు, మా గిరిజన వాళ్ళందరూ కూడా, గిరిజన శాసనసభ్యులంతా కూడా ఆందోళన పడుతున్నారు. మేము కోరేది చేస్తున్న భూములకి కటాఫ్ పెట్టండి, పాత భూముల్ని ఉండేటట్టు చూడండి. కొత్త పోడును మీరు ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో దానికి ఉండాలి. అడవుల నుంచి, భూమి నుంచి వేరే చేసే ప్రయత్నం తక్షణం ఆపాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లానే ఈరోజు అది తక్షణం ఆపాలి. ఎందుకంటే చాలా మొన్న ఫారెస్ట్ వాళ్ళు వెళ్ళి పొక్కులైన పెట్టి మొత్తం కందకాలు తవ్వేస్తున్నారు. రేపు ఇది మార్చి నెల, ఏప్రిల్ మేలో వ్యవసాయ సీజన్ ప్రారంభ పరిస్థితి. ఫారెస్ట్ వాళ్ళు గిరిజనులు తన్నుకొని కొట్టుకునే పరిస్థితి ఉంది. ఆ పద్ధతి గిరిజన రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు లేవు అధ్యక్ష. స్పెషల్ డిఎస్సి పెట్టాలా, 2 దఫాలుగా పెట్టిన ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గిరిజనులకి రిజర్వేషన్ శాతంగా లేదు. యావరేజ్ ఉమ్మడి రాష్ట్రంలో 6% ఉంది. దాని ప్రకారం ఇస్తున్నారు. ఇవాళ 1000 ఉద్యోగాలు మా గిరిజన యువత నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి వాళ్ళు కోల్పోయారు. దానికి ఉద్యోగాలు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీద ఇవాళ మొత్తం గిరిజనులు లంబాడి, కోయ ఈ తెగలకు సంబంధించిన వాళ్ళం 10% జనాభా ఉన్నాం. దీని ఆధారం చూసిన రేపు వచ్చే పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనైనా మాకు అవకాశాలు కల్పించి ఈ చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎందుకంటే ఇవాళ ఈ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ కలుపుతుంది. కాయ లంబాడి అంటున్నారు. మేము కోరుకుంటేది ఏంటంటే ఇప్పటికే మేము లంబాడా కోయ మేము తనుకొని వస్తున్నాం. ఎందుకంటే గ్రామాల్లో, ఎందుకంటే కొత్త కులాలను కలపొద్దు దయచేసి అధ్యక్ష. ఉన్నదాన్నే ఉన్న రిజర్వేషన్ ప్రకారం చూస్తే 10% గిరిజనులు ఉన్నాం. మాకు అన్ని రకాల ఉద్యోగ నియామకాల్లో, అభివృద్ధి సంక్షేమ పథకాలు, భూమిలో వాటాలు అన్నింటిలో ఇచ్చి చేయాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా దయచేసి. అది ఎందుకంటే ఉన్న వాళ్ళకి ఇవాళ మనం లంబాడ కోయ కలిసిమెలిసి ఉంటున్నాం. వాళ్ళకి ఉన్న రిజర్వేషన్ అమలు జరపమని కోరుతున్నాం. కొత్త వాటిని కలపొద్దని కూడా దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీలు కావాలి అధ్యక్ష. సోషల్ వెల్ఫేర్ 30 ఇచ్చారు, సంతోషం. ఎందుకంటే వాళ్ళు కూడా దళితులు గిరిజనులు కలిసి ఉండాల్సిన. గిరిజన నియోజకవర్గాల్లో అయినా మహిళా డిగ్రీ కాలేజీ, రెసిడెన్స్ ఆడపిల్లలు ఉన్న చోట ఒక రెసిడెంట్ డిగ్రీ కాలేజ్ ఉండాలి. నేను ఉన్న చదువు చదువు ఇంటర్మీడియట్ తర్వాత హై స్కూల్ తర్వాత మధ్యలోనే మానేసే పరిస్థితి కాబట్టి ప్రతి నియోజకవర్గంలో మహిళా రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ ట్రైబల్ వెల్ఫేర్ది ఒక కాలేజీలు ఇచ్చి ఎస్సీ ఎస్టీలకి ఆ పద్ధతులు బీసీలు కూడా ఇస్తున్నారు, చాలా సంతోషం. ఈ గిరిజన శాసనసభ్యులు ఉన్న ప్రాంతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లానే గొర్రెల మేకలు మొన్న ముఖ్యమంత్రి గారు తీర్మానం విషయంలో బడ్జెట్ రిప్లై సందర్భం చెప్పి ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికి ఎందుకంటే దాని రేపు మొత్తం అన్ని కలెక్టర్లు అధికారులు గ్రామాలు ఎంపిక చేస్తున్నారు. ఎందుకంటే యాదవ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే అది ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి సంతోషం. దాంతోపాటు మా గిరిజనులు కూడా మన కోరితే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. గొర్రెలు కానీ మేకలు కానీ ఎక్కడైతే అక్కడ వాళ్ళ అవసరం ఉన్న చోట వాళ్ళు, ఎందుకంటే పశు సంపద గిరిజనులకి భూమితో పాటు అడవితో పాటు పశు సంపద కూడా కీలకమైనది అధ్యక్ష. ఆ పద్ధతిలో ఉండేదానికి ఉండాలని చట్టాలని, గిరిజన చట్టాలను అమలు జరపాల్సిన అవసరం ఉంది. గిరిజన చట్టాలకి ఎట్టి మాత్రం ఏ పరిస్థితుల్లో ఆటంకం కలగొద్దు. షెడ్యూల్ ఏరియాలో ఉన్న చట్టాలని పకడ్బందీగా అమలు జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రిజర్వేషన్స్ ప్రకారం ఉద్యోగాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లా ఇంకోటి పింఛను, ఆసరా పింఛను ఇస్తున్నారు, సంతోషం. ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళ మాకు ఏది గౌడ ఏది మన వృత్తిదారులకి గీత కార్మికులకి 50 సంవత్సరాలు దాటినట్టుగా తాటి చెట్టు ఎక్కుతున్నారు, ఇస్తున్న సంతోషం, వాళ్ళకి ఇవ్వాల్సింది. దాంతోపాటు మా గిరిజనులు కానీ దళితులు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ 50 సంవత్సరాలు దాటితే వయోభారం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కాయ కష్టం చేసి అడవుల్లో చెట్టు పుట్ట చదును చేసేటువంటి దళితులు గిరిజనులు ఉన్నారు. వీళ్ళకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1000 రూపాయలు ఇస్తే చాలా ఉపశమనం జరుగుతుంది. దాంతోపాటు ఆసరా పెన్షన్లో కూడా ఒక కిటికీ ఉంది అధ్యక్ష. ఆసరా పెన్షన్ చాలా మంచిది. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న చాలా సానుకూలంగా ఒంటరి మహిళలు కూడా 1000 రూపాయలు ఇస్తాను, చాలా సంతోషించు ఆహ్వానించదగింది. కానీ ఇదే సందర్భంలో అంగన్వాడీ టీచర్ కానీ, అంగన్వాడీ ఆయా కానీ, లేకపోతే ఆ కుటుంబంలో ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, లేకపోతే కాంట్రాక్ట్ వర్కర్ కానీ, డైలీ వేజ్ వర్కర్ కానీ ఉంటే మీకు కుటుంబానికి మీరు ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం ఎంత? గ్రామీణ ప్రాంతంలో 1,50,000 రూపాయలు పరిమితి పెట్టారు. పట్టణ ప్రాంతంలో 2 లక్షలు. ఇవాళ గిరిజనులకి కానీ ఇతర పేదలు కానీ వాళ్ళందరూ కూడా ఏం ఆధారం లేదు. డైలీ వేజ్ వర్కర్స్కు కానీ వాళ్ళు ఉన్న వాళ్ళకి 7,000 8,000 ఇస్తున్నారు. మా అంగన్వాడీ వాళ్ళకి 10,500 అంటే దాదాపు 1,20,000 వస్తుంది. ఆయాలకు కూడా 60,000-70,000 వస్తుంది. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ 10,000 అంటే 1,20,000 వస్తుంది. కానీ వాళ్ళు చూస్తే వాళ్ళకి వచ్చినట్టు చూస్తే వాళ్ళు ఏ ఆధారం లేకున్నటువంటి వాళ్ళు ఆ కుటుంబాలు తీసేసి ఆసరా పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పేరుతో తీసేయద్దు. ఎందుకంటే వాళ్ళకి 2 లక్షలు నెలకు 1,00,000 రూపాయలు ఆదాయం వచ్చేవాడు ఉద్యోగం ఉంటే ఆ కుటుంబంలో మీరు పరిశీలించండి, తీయని మాకు అభ్యంతరమే. కానీ ఆసరా పెన్షన్ ఇది ఒక ఆధారం ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఉండాల్సిన అవసరం ఉందని నేను మీ ద్వారా కోరుతున్నా. అట్లా దాని పెన్షన్ ఉండాలని. దాంతోపాటు ఈరోజు ఎస్సీలు చాలా కీలకమైనది. ఎందుకంటే 17-18% ఎస్సీలు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కేటాయింపు కూడా కేవలం 14,000 చిల్లర కేటాయించారు. దాని జనాభా ఆధారంగా వాళ్ళు కూడా కేటాయింపు చేసి ఎస్సీలు కూడా ఇవ్వాల్సిన ఎస్సీలు భూ పంపిణీ వేలలోనే మన ఆర్థిక మంత్రి గారు మన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు డిమాండ్స్లో చూస్తే వేలలోని తప్ప ఇవాళ దాదాపు 2 ఎకరం ఉన్నోడు 2 ఎకరాలు అన్నారు, 2 ఎకరాలు ఉన్నోడు 3 ఎకరాలు అన్నారు. ఎక్కడ కూడా ఒక్క నియోజకవర్గాన్ని చూస్తే ఎస్సీ నియోజకవర్గం ఎస్సీలు ఉన్న చోట 3,550 ఎకరాలు దాటిన దాఖలు లేవు అధ్యక్ష. ఎస్సీలు ఉన్న చోట ఎస్సీలకి ఉన్నట్టు భూ పంపిణీ అది ఒక అడుగు ముందుకు సాగట్లేదు. దాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎస్సీలకి ఉండే పద్ధతులు దాన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతున్నాడు. ఎస్సీ కమ్యూనిటీ భవనం, ఎస్సీ వాళ్ళకి ఉద్యోగ నియామకాల్లో కానీ బ్యాక్లాగ్ పోస్ట్, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ ఎక్కడ కూడా పూర్తి అవ్వట్లేదు అధ్యక్ష.
ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ సంక్షేమం సంబంధించిన దాంట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతో కమ్యూనిటీ భవనాలు ఏది నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో కమ్యూనిటీ భవనాలు కట్టాల్సిన అవసరం ఉంది. దానికి వాళ్ళ సోషల్ వెల్ఫేర్లు ట్రైబల్ వెల్ఫేర్లు కేటాయింపులోనే వాళ్ళకి సేవాల్సిన భద్రాచలం నియోజకవర్గం నుంచి భద్రాచలం నియోజకవర్గ కేంద్రంలో భగవాన్ దాస్ కాలనీ ఖాళీ ఒకటి ఉంది అధ్యక్ష. భగవాన్ దాస్ గారండి మొట్టమొదటి ఐఏఎస్ ఒక దళితుడు ఐఏఎస్ వచ్చిన పేరుతో అక్కడ కట్టుకున్న కాలనీ. ఆ కాలనీలో 5-6 వేల మంది ఎస్సీలు ఉన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో గిరిజనుల తర్వాత జనాభా ఎస్సీలే. నియోజకవర్గ కేంద్రంలో కమ్యూనిటీ భవనం కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు పెట్టిన దాంట్లోనే భద్రాచలం నియోజకవర్గ కేంద్రంలో కమ్యూనిటీ భవనం కట్టాలని, అట్లానే వాళ్ళకి ఈ ఉపకార దీంట్లో లోన్స్ పెట్టారు. ఏది సబ్సిడీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళ ఆఫీసుల చుట్టూ వాళ్ళు సబ్సిడీలు కట్టి వాళ్ళు డిపాజిట్ చేసినటువంటి బ్యాంకులు ఇవ్వట్లేదు, డబ్బులు రిలీజ్ చేయట్లేదు. మొన్న ఎస్సీ కానీ ఎస్టీకి కానీ వాళ్ళకు ఉన్నటువంటి వాహన రుణ సౌకర్యం ఏమాత్రం విడుదల కాని పరిస్థితి. అట్లా వ్యవసాయం సంబంధించిన దాంట్లో గిరిజనులు కానీ ఎస్సీలు కానీ వాళ్ళకి వ్యవసాయం చేయడానికి వాళ్ళకి విద్యుత్ లైన్ ఇవ్వాలా, కరెంట్ ఇవ్వాలా, మోటార్ ఇవ్వాలా, ఆ పద్ధతులు చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వ్యవసాయం ఇంతకుముందు జలప్రభను ఉండేది అధ్యక్ష. ఏది పోయిన గవర్నమెంట్, మన ఈ గవర్నమెంట్లోనే మరి అదే పేరు పెడతారు ఏంటో కానీ 3 ఏళ్ళు అయింది. వ్యవసాయం చేయడానికి గిరిజనులకి దళితులకి వాళ్ళకి సోషల్ వెల్ఫేర్ నుంచి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మనం 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి గ్రామాల్లో, ఎందుకంటే 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నటువంటి దళితులు గిరిజనులు వ్యవసాయం చేయడానికి మంచి అవకాశం ఉన్నటువంటి దాంట్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలని, ఉద్యోగ నియామకాలు బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీలు నియమించాలి. అట్లా 2 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష. బీసీలు ఈరోజు జనాభాలో సగ భాగానికి పైగా 53% ఉన్నారు అధ్యక్ష. బీసీలు కేటాయించింది ఎంత? 5,070 కోట్లు. వాళ్ళ జనాభా ఆధారంగా ఇవ్వమంటుంది. బీసీ సబ్ ప్లాన్ కావాలని అడుగుతున్నాం. బీసీ సబ్ ప్లాన్ చేస్తే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మీదగానే మాదిరిగా వాళ్ళకు కూడా డబ్బులు ఎలోకేషన్గా బడ్జెట్ కేటాయింపులు ఉంటుంది. వాళ్ళు మొత్తం అన్ని రకాల వృత్తులు చేసేటువంటి వృత్తులు మనం చేయం. కానీ వాళ్ళ వృత్తులు వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి కావడానికి వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీ సబ్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంబీసీలకి 1000 కోట్లు ఇచ్చారు, సంతోషం. కానీ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళలో ఏ సబ్ క్యాస్ట్కి ఎంత అనేది కూడా ఎలోకేషన్ చేసి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వృత్తుల ఆధారంగా వాళ్ళకి చేయాలని కోరుతున్నాం. అట్లా ఇవాళ మొత్తం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కూడా 1725 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. 14.2% ఉన్నటువంటి మైనార్టీలు వాళ్ళ అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి, డబ్బులు ఏమాత్రం చాలవు. 14% జనాభా వాళ్ళకి మనం ఇప్పటికే మనం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రిజర్వేషన్ బిల్లు కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని కూడా మనం రిజర్వేషన్స్ అమలు జరపాల్సింది. వాళ్ళ మైనార్టీ వెల్ఫేర్ చేయాలి. వికలాంగులు అధ్యక్ష, వికలాంగులు ఇవాళ డిగ్రీలు BA BED చేసినటువంటి వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా వికలాంగులు కూడా వాళ్ళ పర్సెంట్ ఏదైతుందో 5% సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. మన రాష్ట్రంలో 5% ఉద్యోగ నియామకాలు ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొరత. అట్లానే ఇంకోటి మహిళలు అంటే చాలా ఇవాళ మా అంగన్వాడీలకి వేతనాలు పెంచారు ముఖ్యమంత్రి గారు, మా జిల్లా మంత్రి గారు తుమ్మల గారు. కానీ చాలా మంచిది, వాళ్ళకి అంగన్వాడీలకి వేతనాలు పెంచారు. అట్లా వాళ్ళకి ఇంకా అంగన్వాడీలకి ఉన్నటువంటి పోస్టు ఖాళీగా ఉన్నాయి, టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి, ఆయా పోస్టు ఖాళీగా ఉన్నాయి. వాటన్ని పూర్తి చేయాల్సిన అవసరం. అట్లనే మహిళలకి ఇచ్చినట్టుగానే వాళ్ళకి అంగన్వాడీ ఆయాలకి ఇచ్చినట్టుగానే వాళ్ళ ఆశా వర్కర్లు చేసా కేంద్ర ప్రభుత్వం అంటుంది. ప్రభుత్వం ఈ మంత్రి గారు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా వాళ్ళ ఆశాలు కూడా మన శ్రమశక్తితో బతికేటటువంటి వాళ్ళ అధ్యక్ష. ఎందుకంటే హాస్పిటల్స్లో డాక్టర్ సేవ కొండల్లో గుట్టల్లో అడవుల్లో ఉండే డాక్టర్లకి అత్యధిక సేవ అందించే డాక్టర్లకు అనుకూలంగా డాక్టర్ దగ్గర ఉండి మహిళలకి గర్భవతులకి జ్వరం వచ్చిన వాళ్ళ వచ్చిన వాళ్ళని గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆశా వర్కర్ల వేతనాలు కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతిలో మీరు ఆశా వర్కర్లు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కాబట్టి వాళ్ళని వాళ్ళ బడ్జెట్ కూడా కేటాయింపు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను కోరేది ఏంటంటే మొత్తం ఇవాళ సమాజంలో ఇవాళ తెలంగాణ సమాజంలో 193% ఉన్నటువంటి దళితులు గిరిజనులు బీసీలు మైనార్టీలు ఎంబీసీలు వీళ్ళు మొత్తం ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి కావాలంటే జనాభా ఆధారంగా నిధులు కేటాయిస్తున్నాము. పరిపాలన కూడా, ఎందుకంటే పరిపాలన కూడా భాగస్వాములు కావాలి. ఇది నా రాజ్యం, నా ప్రాంతం, నా ఊరు, నా గ్రామం, నా రాష్ట్రం అనే దాంట్లో తలెత్తి తిరిగే పత్రులు వాళ్ళు కూడా రాజ్యాంగ రిజర్వేషన్స్ కూడా ఇచ్చే ఎన్నికల్లో కూడా వాళ్ళకి ఆ పద్ధతులు ఇవ్వాలని నేను కోరుతున్నా. చాలా రసమయ్య బాలకృష్ణ గారు చెప్పాడు సోదరుడు. ఏది కమ్యూనిస్టులు మొదటి నుంచి
బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం కష్టాలు వచ్చినా ఇబ్బంది వచ్చినా పోరాడేవాళ్ళు కమ్యూనిస్టులు, అందులో ఎర్ర జెండాలు. కాబట్టి మేము ఏదైతే కోరుకుంటామో 193% ఉన్నటువంటి వాళ్ళు పరిపాలనలో, అభివృద్ధిలో, భాగస్వామ్యంలో, చట్టసభల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతులు మీరు ఆ విధంగా ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా కోరుతూ, వాళ్ళకి ఏదైతే ఇవాళ కేటాయింపులు చేసామో కేటాయింపులు ఏ మూలకు చాలవు. వీనికి జనాభా ఆధారంగా చూస్తే 1,49,000 చూస్తే 1,13,14,000 నా అంచనా ప్రకారం నేను లెక్కలు కాదు కానీ ఆ ప్రకారం చూసినా బడుగు బలహీన వర్గాలకి 193% ఉన్నటువంటి వాళ్ళకి జనాభా ఆధారంగా ఖర్చు పెట్టదలుచుకుంటే 1,13,14,000 రూపాయలు జనాభా ఆధారంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ కేటాయింపులు చాలు, కేటాయింపులు పెంచండి. ఇవి ఉన్నటువంటి భూమి సమస్య చాలా కీలకమైంది. దళితుల భూమి, గిరిజనుల పోడు భూముల సమస్య, ఈ ఉద్యోగ నియామకాలు వీటిని చేయాలి. అట్లానే ఐటీడీ చూస్తే ఐటీడీలు మొన్ననే చెప్పాను, ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ ఇంకోసారి విజ్ఞప్తి ఏంటంటే భద్రాచలం ఐటీడీ కానీ, ఏటూరు నాగరం ఐటీడీ కానీ, ఉట్నూరు ఐటీడీలు కానీ ఐఏఎస్ అధికారులు చాలా మంచి అధికారులు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు కలెక్టర్లుగా వేశారు. సంతోష్, వాళ్ళకి ప్రమోషన్ కావాలి, ఇంకా రాష్ట్ర రాజధానులు కావాలి. అక్కడ ఐఏఎస్ అధికారులు పెట్టి ఈ 3 ఐటీడీలు కీలకమైన గిరిజన ప్రాంతాలు ఐఏఎస్ అధికారులు రెగ్యులర్ ఐఏఎస్ అని పెట్టండి. అక్కడ ఉద్యోగ నియామకాలు నియమించండి. ఏదే జనరల్ అన్ని అడ్మినిస్ట్రేషన్ ఆ విధంగా చేయాలని గిరిజనుల, దళితుల సర్వతోముఖాభివృద్ధికి సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అభివృద్ధికి చేయాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం మీకు కల్పించడం మీకు ప్రత్యేక ధన్యవాదాలు.